కనిపిస్తాయి. ఆ! వారు చెప్పిన ఒక నిర్వచనంతో నేను ముగిస్తాను. 1947లో అధికార మార్పిడి జరిగినప్పుడు పాశ్చాత్య దేశాలను అనుసరించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కేవలం రూపంలో మాత్రమే తెచ్చుకున్నాం అనే మాట వాడారు. రూపంలో రూపం సారం సంబంధించి సార్‌కు తెలియనిది కాదు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఎవరికీ తెలియనిది కాదు. రూపసారం సంబంధించి చర్చ. కానీ రూపంలో మాత్రమే తెచ్చుకున్నాం అంటున్నటువంటి గంగాధర్ సారు దాన్ని విప్లవంగా ఎట్లా పరిగణిస్తారు అనేది కొంచెం చర్చ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా జాతీయ ఉద్యమానికి నాయకత్వం అందించిన వారి వర్గ స్వభావం వలన బడుగు దేశాల్లో సామ్రాజ్యవాదం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలు నిర్వహించే పాత్ర వలన జాతీయ ఉద్యమం భూస్వామ్య వ్యతిరేక స్వభావాన్ని పొందలేకపోయింది. ఇక్కడ ఉన్నటువంటిది వలసవాదంతో పాటు భూస్వామ్య సమాజం కూడా మనకి భారతదేశంలో ప్రధానంగా తెలుగులో కనిపిస్తుంది. ఆ భూస్వామ్య వ్యతిరేక పోరాటం మనకి జాతీయతమ కవిత్వం సందర్భంలో లేదు అని చెప్తూనే అది మారినట్టు లేదన్నప్పుడు అది మారినట్టు కూడా కాదు. కాబట్టి మరొకసారి దీని గురించి చర్చ రూపంలో మనం కొంచెం చర్చ చేద్దాం. ఆహ్, ఈ ఈ భూస్వామ్య వ్యతిరేక స్వభావాన్ని పొందకపోవడానికి కారణాన్ని వారు ఊహించారు. జాతీయోద్యమపు నాయకత్వం, ఆలోచనకు, చైతన్యానికి లోబడి కొనసాగిన జాతీయోద్యమం ప్రత్యక్ష వలస పాలనైనా అంతమొందించింది అంటారాయన. అంటే వాళ్ళకున్నటి వర్గ స్వభావమే ఇది భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా జరగకుండా చేసింది. కేవలం వలసలు మాత్రమే అంతమొందించే ప్రయత్నంలో పరిమితమైంది అని చెప్పుకొచ్చారు వారు. ఇట్లా వారు రాసిన గ్రంథం నేటికి, నేటికి కాదు ఎప్పటికి కూడా ప్రామాణికంగా ఉంటుంది. ముఖ్యంగా అకాడమిక్స్‌లో ఉన్న వాళ్ళందరూ చదివి తీరాల్సిన పుస్తకం ఇది. ముఖ్యంగా సిద్ధాంత నేపథ్యంలో, ఉద్యమ నేపథ్యంలో కవిత్వాన్ని, కథను, నవలను విశ్లేషించాలి, పరిశోధించాలి అనుకుంటున్న వాళ్ళు ఈ గ్రంథాన్ని పరమ ప్రామాణికమైన గ్రంథంగా తీసుకొని అధ్యయనం చేయవచ్చు, అనుసరించవచ్చు అని సిఫారసు చేస్తున్నాను. అదేవిధంగా ఈ పుస్తకంలో వెనక బిబ్లియోగ్రఫీగా కూర్చుంటున్న అనేక గ్రంథాలు చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సి తాత్వికమైన గ్రంథాలు అన్నీ కూడా మన అధ్యయన విస్తృతిని కలిగింపజేస్తాయని భావిస్తూ, ఇంత గొప్ప రిసోర్స్‌ను తెలుగు సమాజం ముందు పెట్టినటువంటి గంగాధర్ సార్‌కి మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. ధన్యవాదాలు చంద్రయ్య గారు. సార్ నమస్కారం సార్. ఒక మంచి పుస్తకం మీద మంచి ప్రసంగం అంటే బాగుంటుంది సార్. అంటే విలువైన పరిశోధన. సామాజిక ఉద్యమాల నేపథ్యంలోనే సాహిత్య ఉద్యమాలన్నీ దాదాపుగా వచ్చాయి. ఎందుకంటే సమాజంలో మీరు మొదటి నుంచి ఇంతకుముందు చెప్పారు ఒక చోట మన గంగాధర్ గారు చెప్పిన విషయం నుంచి తీసుకొచ్చారు. ఆదిమ సమాజం, బానిస సమాజం, తర్వాత భూస్వామ్య, పెట్టుబడి, ఈ క్రమం ఉంది చూసారా? ఈ క్రమంలో ఎట్లా సమాజంలో మార్పులు వచ్చాయంటే, ఒకటి అణచివేత, దోపిడీ లేదా దౌర్జన్యం, లేక ఈ అన్యాయాలు, వీటి మీద మనుషులకు అది సమాజంలో వస్తున్న చైతన్యం, ఆ చైతన్యానికి అనుగుణమైన మార్పు కోసం ప్రయత్నం, ఆ ప్రయత్నం బలపడితే ఉద్యమం. ఈ క్రమంలో మనం చూసుకున్నప్పుడు గతం నుంచి వర్తమానానికి ఇప్పుడు జరుగుతున్న విషయాల వరకు చూసుకుంటే కూడా మనం ఒక అంశాన్ని గుర్తించి ఆ అంశం మీద తిరుగుబాటు చేసినప్పుడు, లేకుంటే మార్పు కోసం బలంగా మనం పోరాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన తర్వాత మళ్ళీ నిజానికి ఎందుకంటే ఒక సమాజంలో ఎప్పుడూ రెండు భిన్న వర్గాలు ఉంటాయి. ఒకటి సుఖపడే వర్గం, ఒకటి కష్టపడే వర్గం. ఎప్పుడైతే ఒక వర్గం ఒక ఒక ఛాలెంజ్ తీసుకొని ఒక విషయాన్ని సాధించాలనుకుంటే, దాని తర్వాత దీన్ని మళ్ళీ ఎలా నొక్కేయాలి, లేకుంటే ఎలా తొక్కేయాలి, లేకుంటే కొత్త మార్గాలు ఎట్లా అన్వేషించాలి ఈ సమాజంలో, వాళ్ళు మాత్రమే హాయిగా ఉండడం కోసమనే మార్పు మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనా ఒక చట్టం తీసుకొస్తే చట్టానికి కూడా 1,00,000 లొసుగులు ఉన్నట్టే మనం ఈ విప్లవాల్లో కానీ, ఉద్యమాల్లో కానీ ఇవి కూడా మనకు కనబడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరాటం ఎప్పటికీ ఉంటుంది. ఇది ఎప్పటికీ పోతుందని చెప్పలేను. ఎందుకంటే అక్కడ మనుషులే, ఇక్కడ మనుషులే. కాకపోతే సైకిల్ చక్రం లాగా తిరుగుతూ ఉంటే కిందికి పైకి, పైకి కిందికి పోతే ఉండొచ్చు కావచ్చు కాక. కాబట్టి ఈ తాత్విక నేపథ్యాన్ని, సామాజిక దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని చాలా బాగా విశ్లేషించారు. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు చంద్రయ్య గారు మరొకసారి.
ఈ పుస్తకాన్ని అంటే ఈ పరిశోధనని ఇంత బాగా చేసిన గంగాధర్ గారు కూడా మాట్లాడితే బాగుంటుందని నాకు కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో గంగాధర్ మచ్ సార్. గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఒక 2 నిమిషాలు. మీ అభిప్రాయం చెప్పండి ఈ ప్రసంగం మీద. సార్ ఉన్నారా? ఒక్క నిమిషం ఉన్నట్టున్నారు. ఉన్నారు సార్, ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. ఆ మైక్ సింబల్ దగ్గర టచ్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అది. సరే. సార్ రాజపాలెం సార్. గంగాధర్ గారు లైన్లోకి రాలేదా? రాలేదు సార్, మీరు మాట్లాడండి, మళ్ళీ వచ్చినాక నెక్స్ట్ మాట్లాడిస్తాం. సరే సరే. మంచాల గంగాధర్ గారి ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణులు అనే పుస్తకం మీద మిత్రుడు చంద్రయ్య చాలా నిర్మాణాత్మకమైనటువంటి ప్రసంగం చేశారు. థ్యాంక్ యూ సార్. ప్రసంగించిన తర్వాత ముగింపులో కొన్ని చర్చనీయాంశాలు కూడా లేవనెత్తారు. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి ప్రసంగం. ఏ కాలపు సాహిత్యాన్నైనా, ఏ దేశపు సాహిత్యాన్నైనా ఒక నిర్దిష్టమైన భావజాలం లేకుండా మనం అర్థం చేసుకోవటం వీలు కాదు. అయితే ఆధునిక భారతీయ సాహిత్యాన్ని భావజాలంతో పాటు ఉద్యమ దృష్టి కూడా ఉంటేనే మనం సక్రమంగా అర్థం చేసుకోగలం. సంఘ సంస్కరణ ఉద్యమం మొదలుకొని ఈనాటి దాకా కూడా ఒక నిర్దిష్టమైన భావజాలము, ఒక నిర్దిష్టమైన ఉద్యమ దృష్టి ఉంటేనే మనకు అర్థం అవుతుంది. గంగాధర్ గారు ఆధునిక తెలుగు కవిత్వాన్ని విప్లవ దృక్పథం నుంచి, మార్క్సిస్ట్ భావజాలం నుంచి విశ్లేషించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి అరుణ్ కుమార్ గారు ఒకప్పుడు విశ్వవిద్యాలయాల నుంచి ఉత్పత్తి అయినటువంటి సిద్ధాంత గ్రంథాలలో మార్క్సిస్ట్ దృక్పథంతో వచ్చినటువంటి ఒక గ్రంథాన్ని గురించి మీరు మాకు ఒక వ్యాసం ఇవ్వండి సార్ అని అడిగారు. అప్పుడు నేను చాలా గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి, విశ్వవిద్యాలయాల పరిశోధన గ్రంథాలు. ఒక 6-7 నేను కుప్పపోసుకున్నాను. వేల్చేర్ నారాయణరావు గారిది, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది, మా ఎస్ సత్యనారాయణ గారిది, ఇంకా ఇలాంటివే కొన్ని దొరికాయి. కానీ గంగాధర్ గారి సిద్ధాంత గ్రంథము నాకు మంచి గ్రంథంగా అనిపించింది. అందుకోసం అప్పుడు గంగాధర్ గారి సిద్ధాంత గ్రంథం మీద ఒక వ్యాసం రాశాను. నేను రాసి పంపించాను ఆమెకి. ఆ మీద ఒక పెద్ద ప్రోగ్రాం నడపాలనుకున్నాగా ప్రోగ్రాం జరగలేదు. ఆ వ్యాసం అముద్రితంగానే ఉండిపోయింది. విశ్వవిద్యాలయాల్లో ఒక పెద్ద మార్పు ఏమిటంటే, ఇప్పుడు ఉన్న భాషలో ఒక మనువాదిగా ఉన్నటువంటి రామకోటి శాస్త్రి గారు మార్క్సిస్టుగా మారడం, మనువాది మార్క్సిస్ట్ వాదిగా మారడం అన్నమాట. ఆయన త్రిపురనేని మధుసూదనరావు గారి గురువు. అలాగే బహుశా శివసాగర్ గారికి కూడా గురువు ఏమవుతారు అనుకుంటాను. వరవర్రావు గారు కూడా ఒక రకం గురువు. చివరికి ఆయన ఈ శిష్యులకే ఆయన విద్యార్థిగా మారిపోయాడు. వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మాస్టర్ మారాడు. ఆయన పర్యవేక్షణలో గంగాధర్ గారు పరిశోధన చేయడం, ఆ సిద్ధాంత గ్రంథం చాలా ప్రామాణికమైంది. విశ్వవిద్యాలయాల సిద్ధాంత గ్రంథాల మీద జరిగేటువంటి విమర్శలు చాలా ఉన్నాయి. ప్రామాణికత లోపించిందని, గ్రంథ చౌర్యం బాగా జరుగుతూ ఉంది అని. నేను గ్రంథ చౌర్యం చేసే వాళ్ళని సమర్థిస్తాను ఈ రోజుల్లో. ఎందుకంటే దొంగతనం చేసినా రాస్తున్నారు సిద్ధాంత గ్రంథాన్ని, అసలు రాయకుండా పోకుండా ఎవరి దగ్గర రాయించుకొచ్చే ప్రమాదం కూడా జరుగుతుందని అంటున్నారు ఇప్పుడు. ఇలాంటి నేపథ్యంలో ఒక పరిశోధన గ్రంథం, ఒక సిద్ధాంత గ్రంథం ఎలా ఉండాలో గంగాధర్ గారు రుజువు చేశారనమాట. అందుకు నేను ఆయనకు నమస్కరిస్తూ ఉన్నాను. ఆయనతో నాకు ఎప్పుడు పరిచయం లేదు, కానీ ఇటీవలే నేను చాలా కష్టపడి ఆయన నంబర్ సంపాదించి మాట్లాడాను. చాలా బాగా గంభీరంగా మాట్లాడతారు ఆయన. ఉపాధ్యాయ ఉద్యమంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఆయనకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ మంచి ప్రసంగం చేసిన
చంద్రయ్యకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మాకు చంద్రయ్య, మహేందరు, సంపత్ రెడ్డి ఇలాంటి మిత్రులు బాగా ఉపయోగపడుతున్నారు, మాకు సహకరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గంగాధర్ గారు, ఆ, సార్ గంగాధర్ గారు, మీరు మాట్లాడండి గంగాధర్ గారు. సార్ మీరు మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. గంగాధర్ సార్. అండి. నమస్తే. మీటింగ్లో ఉన్న పెద్దలందరికీ, శ్రోతలందరికీ నమస్కారాలు. అనుకోకుండా నిన్న మా మిత్రుడు శాఖమూరి రవి ద్వారా ఈ ఉపన్యాసం ఉందని తెలుసుకున్నాను. ఇవాళ ఆ ఉపన్యాసంలో స్వయంగా పాల్గొన్నాను. మిత్రులందరూ గమనించాల్సింది ఏమిటంటే, నాకు బెన్స్ వచ్చినందువల్ల మాట స్పష్టంగా రాదు, ఎక్కువసేపు మాట్లాడలేను నేను. అందువల్ల చాలా పరిమితంగా నా అభిప్రాయాలు మాత్రం కొన్ని మీ ముందు ఉంచుతాను. ముందుగా ఈ నా పుస్తకాన్ని ప్రసంగం చేయడానికి అనువైనగా భావించి ఎంచుకున్నందుకు నిర్వాహకులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ గ్రంథం మీద చాలా వివరంగా, విపులంగా ప్రసంగించినటువంటి మిత్రులు చంద్రయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ పుస్తకం గురించి కేతు విశ్వనాథ్ రెడ్డి గారు తమ అభిప్రాయాన్ని వివరించినందుకు ధన్యవాదాలు. ఈ పుస్తకం వారు చెప్పినట్లుగా రామకృష్ణ శాస్త్రి గారి పర్యవేక్షణలో 1980లలో పరిశోధన చేయడం జరిగింది, రాయడం జరిగింది. ఈ పుస్తకం రాయడానికి ప్రధాన ప్రేరణ కేతవరపు రామకృష్ణ శాస్త్రి గారు, అనుబంధ ప్రేరణగా వరరావు ఉన్నారు. వీళ్ళిద్దరి ప్రత్యక్షంగా రామకృష్ణ శాస్త్రి గారు, పరోక్షంగా వరరావు గారు ఈ వీళ్ళ పర్యవేక్షణలో ఈ గ్రంథం రూపొందింది. అంతేకాకుండా ఆ కాలంలో విప్లవోద్యమం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా నా మీద ఉంది. విప్లవ సాహిత్యం గురించి చర్చలు జరగడం, విప్లవ సాహిత్యం గురించి ఆలోచించడం, విప్లవ సిద్ధాంతం, వీటన్నిటి గురించి ఆచరణలో ఉన్నందువల్ల ఆ వాతావరణ నేపథ్యంలో ఈ గ్రంథం వెలువడింది. ఈ జాతీయోద్యమం గురించి, అభ్యుదయం గురించి 3 కథలు ప్రధానమైనవిగా నేను భావించాను. జాతీయోద్యమం కూడా ఎందువల్ల చంద్రయ్య గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. అది సంపూర్ణ విప్లవ ధోరణి కాదు, ఎందువల్ల అట్లా అన్నారో అని ఒక ప్రశ్న లేవనెత్తారు. కానీ మనకు తెలుగు కవిత్వంలో అప్పటి వరకు ఉన్నటువంటి ధోరణి, ఆ ధోరణికి భిన్నంగా జాతీయోద్యమం ప్రభావం చేత వచ్చినటువంటి మార్పులు గణనీయంగా మార్పులు రావడం జరిగింది. అది అంతిమంగా ఒక విప్లవ రూపం తీసుకోకపోయినప్పటికీ గ్రంథంలో నేను రాసినట్టుగానే ప్రత్యక్ష వలస పాలన అంతమందించినంత వరకైనా అది ఒక విప్లవాత్మకమైన మార్పు అని, సాపేక్షంగా విప్లవాత్మకమైన మార్పు అని నేను భావించాను. అందువల్ల దాన్ని కూడా ఒక విప్లవ ధోరణిగా నేను గుర్తించాను.
అట్లాగే అభ్యుదయకృతము విప్లవకృతము ఈ ఈ రకంగా ఈ పరిశోధన సాగింది. ఈ పరిశోధన గురించి ఇవాళ ఇట్లా మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు సార్. నమస్తే. ఇంకా ఎవరైనా తన అభిప్రాయాలు చెప్పాలంటే ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడొచ్చు. నమస్తే సార్, నా పేరు బద్రి కూర్మారావు అండి. నమస్కారం సార్ నమస్కారం సార్, కుర్మారావు సార్ నమస్కారం. చాలా చక్కగా ఫ్రెంచ్ విప్లవం మొదలుకొని లేదా అంతకుముందు జరిగినటువంటి చైనా విప్లవం, సాంస్కృతిక ఉద్యమాల గురించి, తర్వాత వచ్చినటువంటి నక్సల్బరీ పోరాటము, శ్రీకాకుళం ఉద్యమ పోరాటాలు, తర్వాత తెలంగాణ పోరాట గాథల గురించి చాలా చక్కగా పుస్తకంలో ఉండడంతో పాటు గంగాధరం కూడా బాగా విశదీకరణ చేశారు. నేను ఎక్కువగా ఇక్కడ ఈ శ్రీకాకుళం ప్రాంతంలో సుబ్బారావు పాణిగ్రాహి కవిత్వము లేదా విప్లవ కవిత్వము పాటలు విన్నవాళ్ళము. తర్వాత దాని మీద డాక్టర్ ముత్యం గారు, తెలంగాణకు చెందిన డాక్టర్ ముత్యం గారు శ్రీకాకుళం ఉద్యమ సాహిత్య చరిత్ర అనుకుంటాను 1993లో ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. అయితే ఈరోజు ఈ పుస్తకం ఉన్న సంగతి దీనిలో నేను చూసి తెలుసుకున్నాను. దీనిలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచ విప్లవోద్యమాలు, తర్వాత భారతదేశంలో జరిగిన పరిణామాలన్నీ మరి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ పుస్తకం ఏమైనా మనకి ఇప్పుడు ఈ పుస్తకం ఏమైనా అవైలబుల్ ఉందా లేదా జెరాక్స్ గానే మనకు కావాలని కోరుతాను. ఇప్పుడు అవైలబుల్ లేదని స్కాన్డ్ కాపీ పంపించగలను నేను కావాలంటే. మీరు కొంచెం నర్సం వాళ్ళకి పంపించండి, లింక్ పెట్టండి, పంపిస్తాను. అర్సం వారికి స్కాన్ కాపీ అంతే కనుక నాకు కూడా పంపించాల్సింది కోరుతున్నాను. అర్సం వారికి థ్యాంక్ యూ. మాకు రాగానే అందరికి పంపిస్తాం, మీరు సార్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా? ఓకే, ఇంకెవరు మాట్లాడరని అనుకుంటున్నాను. సో మంచాల గంగాధర్ గారు రాసిన ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణులు అనే అంశంపై ఈరోజు ప్రసంగించిన మిత్రులు చంద్రయ్యకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాజిక సాహిత్య నేపథ్యాల నుంచి వచ్చిన అనేక అంశాలను మనకు చాలా ఒక రకంగా చెప్పాలంటే లీనమైపోయి మాట్లాడారు మిత్రుడు. అంటే బాగా జీర్ణించుకున్న అంశాలన్నింటినీ కూడా అంత గొప్పగా ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం భవిష్యత్తులో విద్యార్థులు కూడా బాగా ఉపయోగపడుతుందని, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి మళ్ళీ మనకు, అలా కూడా మనం వీటిని షేర్ చేసుకోవచ్చు. అట్లా మంచి ప్రసంగాన్ని ఇచ్చిన మిత్రులకి చంద్రయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. దీన్ని ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు సార్. ముఖ్యంగా అధ్యక్షుల వారికి, అర్సం వారికి,